మాజీ మంత్రి కేటీఆర్ బంధువు హోటల్లో పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్లోని డెక్కన్ సరాయ్ హోటల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. పేకాట ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్తో పోలీసులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. గోడలు దూకి ఎంట్రీ ఎగ్జిట్ వే నుంచి ఒకేసారి హోటల్ లోపలికి 35 మంది పోలీసులు చేరుకున్నారు. 2 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ బంధువు హోటల్లో పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్లోని డెక్కన్ సరాయ్ హోటల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. పేకాట ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్తో పోలీసులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గోడలు దూకి ఎంట్రీ వే నుంచి ఎగ్జిట్ వే నుంచి ఒకేసారి 35 మంది పోలీసులు హోటల్లోకి చేరుకున్నారు. 2 గంటలుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ్ అందిస్తారు. రవితేజ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని డెక్కన్ సరాయ్ గ్రాండ్ హోటల్ పైన ఎస్ఓటీ మరియు లోకల్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఈ హోటల్లో కొన్ని రూమ్స్ ని ముందస్తుగానే బుక్ చేసుకొని పెద్ద మొత్తంలో పేకాట ఆడుతున్నారు. కొన్ని డ్రగ్స్ సమాచారం కూడా చేరడంతో ఈ డ్రగ్స్ ఏమైనా విక్రయిస్తా ఉన్నారా, అక్కడ ఏమైనా సేవిస్తా ఉన్నారనే ఒక సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు రాయదుర్గం మాదాపూర్ పోలీసులు మూకుమ్మడిగా ఈ హోటల్ ని చుట్టుముట్టి 35 మంది పోలీసులు ఎంట్రీ వేల నుంచి గోడలు దూకి ఈ రూమ్స్ లో బుక్ చేసుకొని ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారనే దానిపై కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం 2 గంటలుగా డెక్కన్ సరాయ్ హోటల్లోనే పోలీసులు ఇంకా సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం 3 రూమ్లని బుక్ చేసుకొని పెద్ద మొత్తంలో వీరు పేకాట, డ్రగ్స్, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారనేది కూడా పక్కాగా పోలీసులకి సమాచారం రావడంతో ఈ రైడ్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ 3 బుక్ చేసుకున్నటువంటి ఈ హోటల్ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించినటువంటి దగ్గర బంధువు అనే ఒక ప్రచారం కొనసాగుతా ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ బంధువు కావడంతో ప్రభుత్వం ఇలాంటి యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టి ఈ డ్రగ్స్ మూలాలన్నీ కూడా బయటకు తీసి గతంలోనే రాజ్పాకాల ఫామ్ హౌస్ పైన సోదాలు చేసినటువంటి పోలీసులు అక్కడ డ్రగ్స్ దొరుకుతాయేమో అంటూ కూడా పెద్ద మొత్తంలో సోదాలు నిర్వహించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ దొరకకపోగా ఫారెన్ లిక్కర్ ఎక్కువగా అక్కడ పట్టుబడడంపై చూస్తూ ఉంటుంటే రాజ్పాకాల చాలా రోజుల నుంచి కస్టమ్స్ డ్యూటీస్ పే చేయకుండా విదేశాల నుంచి వచ్చేటువంటి ఈ మద్యాన్ని ఇల్లీగల్ గా ఇతను సేవించడము, విక్రయించడం లాంటివి జరుపుతా ఉన్నాడంటూ కూడా గతంలో రాజ్పాకాల పైన కేటీఆర్ బామ్మాది ఇతర వ్యక్తుల పైన కూడా మోకిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెక్కన్ సరాయ్ గ్రాండ్ లో ఈ 3 రూమ్స్ లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగుతా ఉన్నాయి. డ్రగ్స్ సరఫరా జరిగిందనేది పక్కా ఇన్ఫర్మేషన్ ఒకటి. పండుగ సందర్భంగా అక్కడ పేకాట నిర్వహిస్తా ఉన్నారు. అది కేటీఆర్ బంధువు హోటల్, కేటీఆర్ కి సంబంధించినటువంటి బంధువులే ఈ ఏర్పాటు చేయొచ్చు అనే దాంట్లో కూడా 35 మంది పోలీసులు 4 వైపుల నుంచి గోడలు తుంచి ఎంట్రీ ఎగ్జిట్ నుంచి ఎవరు పారిపోకుండా వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ 3 రూమ్స్ పైన దాడి చేసి సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. వారు అనుకున్న విధంగానే డ్రగ్స్ ఎక్కడి నుంచైనా సరఫరా అయ్యారా, లేదా పేకాట కోసం వీళ్ళు ఈ 3 రూమ్స్ ని ముందుగా బుక్ చేసుకున్నారా, లేదా ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ పండుగ సందర్భంగా రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు, అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి నృత్యాలు ఈవెంట్ ఏవైనా ఏర్పాటు చేశారా అన్న ఒక కోణంలో మాత్రం పోలీసులు ఇంకా సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంకో గంట తర్వాత ఈ సోదాల్లో ఏమేమి దొరికాయి, ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు, ఈ హోటల్లో ఈ 3కి రూమ్లను ముందుగా బుక్ చేసింది ఎవరు, వీటి వెనుక ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా, రాజకీయ నాయకుడు యొక్క హోటల్ కావడంతో పోలీసులు దీనిపైన రైడ్ చేయడని దాన్ని ఆసరా కిందకి చేసుకొని ఈ హోటల్స్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగిస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు ఇంకా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అదుపులో ఉన్నటువంటి వారందరూ కూడా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అన్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. ఎవరెవరు, ఏ పార్టీకి చెందిన వారు, ఎవరి వ్యాపారవేత్తలు, అసలు ఈవెంట్ ని కండక్ట్ చేసింది ఎవరు, ఈ హోటల్ ని ప్రధానంగా ఈవెంట్ కండక్ట్ చేయడం గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఒక్క వాహనం కూడా హోటల్లో నుంచి బయటికి వెళ్లకుండా, బయట వ్యక్తులు లోపలికి రాకుండా మాత్రం ఆ హోటల్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఏ చిన్న ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా, ఎవరు పారిపోకుండా, ఎవరు హై ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకోకుండా మాత్రం పోలీసులు ముందుగా మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటు కేటీఆర్ బంధువు అయినటువంటి హోటల్ పైన పోలీసులు సోదాలు నిర్వహించారని తెలియగానే అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హోటల్ పరిసరాలకు చేరుకుని అక్కడ ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నిత్యం కేటీఆర్ బంధువుల పైనే మానిటరింగ్ పెట్టి
ఎక్కడ ఈ మూలాలు దొరుకుతాయి, ఎప్పుడు కేటీఆర్ ని కేసులో ఇరికించి అతన్ని జైలుకి పంపాలి అనే ఒక కక్షతో కొనసాగిస్తా ఉన్నారు ఇదంతా అంటూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకొని పెద్ద మొత్తంలో నినాదాలు కూడా చేస్తా ఉన్నారు. ఒక పక్క వారిని చెదరగొట్టి ఈ హోటల్లో 3 రూమ్లలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా బయటికి తీసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇంతకు ముందు ఏం జరిగింది, ఎవరెవరు దీన్ని బుక్ చేశారు, దీంట్లో ఇంకెవరైనా అమ్మాయిలు ఉన్నారా, ఏదైనా అమ్మాయిలని తీసుకొచ్చి వారి ద్వారా నృత్యాలతో ఈ ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా, వీరికి ఉన్నటువంటి అనుమానాలు డ్రగ్స్ పేకాట నిజంగానే అక్కడ జరిగిందా లేదా అనే కోణంలో మాత్రం పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రిహానా.